ఇక్కడ ఇక్కడ కొట్టరా. ఇంగే ఇంగేట్రా. ఇదర్ ఇదర్ మార్ రే. దిక్కి దిక్కి మే మార్. అసలు ఇదేం సీరియల్ అండి? అగదా అంట అగదా. ఇది అగదా కాదు, బూడిదే. ఎరా ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దైద్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నా. అసలు ఆ స్టోరీ ఏంటో, క్యారెక్టర్స్ ఏంటో, రైటింగ్ ఏంటో, ఆ సెట్లు ఏంటో, ఇంకా డైరెక్షన్ అయితే వామ్మో, డేంజర్ సైరన్ ఇచ్చేయచ్చు. అరౌండ్ 2 hours 50 minutes రన్ టైంతో చుక్కలంటే ఏంటో చూపించింది. ఆగదా ఇక ఆగదా అని చూస్తుంటే ఆగదే 2 గంటల్ని 2 రోజుల్లాగా ఆగకుండా పోతానే ఉంది. వాళ్ళెవరో కారు వేసుకుని వస్తారంటావు, అగదా అంటావు, కార్డ్బోర్డ్ గుహ అంటావు, సలీం అంటావు, సింబా అంటావు. ఎందుకంటే ఏమో తెలీదు అంటావు. ఆత్మల సైన్యం అంటావు, ఆవాహయామి అంటావు, పాడు చేశారంటావు, పగంటావు. ఇదంతా కాదు కలి అంటావు. ఏదో చిన్నపిల్లలు అల్లే స్టోరీకి కలి అనే పదాలు పెట్టేసి తీసేసినట్టు ఉంటుంది. దేవుళ్ళ దైవం, రాక్షసుల పోరాటం అనేవి మనం చూసే సీరియల్స్లో లాగా ఉండదు. ఆ మహిమ అనే అమ్మాయి పారిపోయిందంట, అగదా అనే ఈవిల్ పవర్ ఆమెను హింసించడానికి వెళ్ళిందంట. హింసించడానికి వెళ్లే పవర్సే ఉంటే కావాల్సింది చేసుకోవచ్చు కదా, పారిపోనివ్వకుండా. అదేం ఈవిల్ పవర్ అండి. ఏదో సీరియల్స్లో వచ్చినట్టు నువ్వు నాకు సేవ చెయ్యాల్సిందే అని ఒకడంటే చెయ్యను అని పారిపోతే ఆ వ్యక్తిని హింసించడానికి వెళ్ళినట్టు. చూడాలక్కడ. ఏంటండి ఇది? ఇంకా ఆ క్యారెక్టర్స్ ఎందుకున్నారో, ఏం చెయ్యాలనుకుంటున్నారో, ఎందుకు వస్తారో, చివరికి ఏమవుతారో, అసలు ఎందుకు తీశారు, ఏముందని తీశారు, తీసిన వాళ్ళకే తెలియాలి. ఈ మధ్య అందరూ మిస్టికల్ థ్రిల్లర్, ఈవిల్ పవర్, డివైన్ పవర్ అని తీస్తున్నారు. సో మనమే ఏదో ఒకటి తీసేద్దాం. విరూపాక్ష, మసూదా అంటూ కొన్ని వచ్చాయి. అలా తీద్దాం అనుకొని మాయాద్వీపంలో చిన్నపిల్లలు కబడ్డీ ఆడుకునే లాంటి ఈవెంట్స్, వాళ్ళని భయపెట్టడానికి రకరకాల వేషాలు వేసుకుని వచ్చే సీన్లు, ఇంకా పిల్లమర్రాజు ఇచ్చే టాస్కులు, ఇవే అక్కడ పెట్టారు. ఓంకార్ మాయాద్వీపం పిల్లల షోనే ఈ అగదా సీరియల్. అయినా ఎన్నో మంచి సినిమాలకు స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్గా చేసిన రాజుగారు పిల్లమర్రాజు వేసుకుని మాయాద్వీపం అంటూ అగదా సీరియల్ తీయటం ఏంటండి? సర్లే, మళ్ళీ పెళ్ళికే మోర్చొచ్చిపోయాం, ఇక ఇది తప్పదనుకోండి. అసలు మిస్టికల్ థ్రిల్లర్ జానర్ అనుకొని తీశారో లేక ఇంకేమన్నా అనుకొని తీశారో కానీ మాటికి కాకులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే అందరూ పెట్టేస్తున్నారు, నేను పెట్టేసానంటూ ఉంటుంది. ఇంకా ఆ ఫారెస్ట్లోని సీన్స్, కార్డ్బోర్డ్ సెట్లు, గుహ, ఎలక్ట్రిక్ షాక్ సీన్స్, చందమామ సీన్స్ అయితే అబ్బో, ఇదే గుర్తొచ్చింది. పాతకాలం వాటిల్లో పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక లైట్ లాంటిది స్ట్రైట్గా పెట్టేసి జింగ్ జింగ్ అని సౌండ్స్ పెట్టేస్తారు కదా, అదే పవర్ రేంజర్స్లో ఉంటుంది. ఇంకా మన పాత సినిమాలు అలాంటి విఎఫ్ఎక్స్ ఉంటుంది. రకం స్పెల్లింగ్ రాయించారు. పర్ఫార్మెన్స్ వైజ్ సీరియల్కి సీరియల్ లాగే యాక్ట్ చేయాలనుకున్నారు, సో అలాగే యాక్ట్ చేశారు. కళ్ళు పెద్దగా, లైట్గా, అక్కలేని చోట ఫేస్ రియాక్షన్స్, సంబంధం లేని చోట స్లోమో, జింగ్ జింగ్ షార్ట్స్, కైన్ మాస్టర్ ట్రాన్సిషన్స్. ఇంకా బీజిఎం వద్దులే, మాట్లాడుకోపోవటమే మంచిది. జయసూర్యకి ఇచ్చిన ఏవో కాపీలేసి లడికి ఉన్న చోట తడికా అని మార్చి కాపీ స్టైల్లో ఏమైనా కొట్టేసేవాళ్ళు. బ్రెయిన్ ఫుల్ అయిపోయింది, ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను. కొత్తగా ఈ క్రియేటివిటీ అవి మనకి ఎందుకండి? యాజ్ యూజువల్ గా సిటీ షాప్ కి వెళ్ళి సీడీలు కొనుక్కోతా పదండి. డోంట్ ఇరిటేట్ మీ విత్ యువర్ సెటైర్స్. ఇక్కడ ఉండే బీజిఎం అయితే ఏదో పెద్ద గొయ్యి ఉన్నట్టే ఉంటుంది. పురుగులు రకరకాల శబ్దాలు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఫైనల్లీ నేనైతే నిపుణుల పర్యవేక్షణలో చూడడం జరిగింది. మీరు జాగ్రత్త, ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్స్ని దగ్గర పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఇది మరి అగదా మూవీ గురించి మీకు ఎలా ఉంది? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.